అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగటేగాక మరణానంతరం వారు శివ సాన్నిధ్యాన్ని చేరుతారు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాలు వీడలేక కార్తీక స్నానము చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి చివరకు శుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. కనీసం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా స్నాన దాన జప తపములు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండము అందున దర్శన ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ అఖండ గోదావరి బయలుదేరాడు. ఆ నదీ సమీపంలో ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతో, పెద్ద జుట్టుతో, బలిష్టమైన కోరలతో, నల్లని బాణాపొట్టతో, చూసేవారికి అతి భయంకర రూపాలతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిలో పోయే బాటసారులను బెదిరించి వారిని తినేస్తూ ఆ ప్రాంతం మొత్తం భయకంపితం చేస్తున్నాయి. తీర్థయాత్రలకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న విప్రుడు ఆ వృక్షం దగ్గరికి చేరేసరికి ఎప్పటిలాగే బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం గట్టిగా చదువుతూ ప్రభో అర్థత్రాయణ పరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, ఓ మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమాన్ నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి నీవెవరు, ఎందుకు మీకు ఈ రాక్షస రూపం కలిగింది, మీ వృత్తాంతం తెలపండి అని అడగగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ అందలి కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వం కలవాడినై ఉంటిని. న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తిస్తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం తీసుకుంటూ చెడ్డ అలవాట్లతో భార్యాపిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ లుబ్ధుడినై లోకకంటకుడిగా ఉన్నాను. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమునకు యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థాలు సంపాదించే నిమిత్తం దగ్గరగా ఉన్న నగరముకు బయలుదేరి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని దగ్గర ఉన్న ధనం, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటేశాను. అందుకు ఆ విప్రుడు కోపం వచ్చి, ఓరే నీచుడా, అన్యాయంగా డబ్బు దాచినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని అని కూడా ఆలోచించక
కొట్టి తిట్టి వస్తువులన్నీ లాక్కున్నావు. కావున నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించుట వల్ల నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రములైనను తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపం తప్పించుకోలేము కదా. కావున నా అపరాధం క్షమించమని వారిని ప్రార్థించి తిని. అందుకు అతడు దయదలచి, ఓయి గోదావరి క్షేత్రము అందు ఒక వటవృక్షం కలదు. నీవు అక్కడ నివసించుచు ఓ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలం సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందువుగాక అని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్ష చేయుచుంటిని. కావున ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబమున వారిని రక్షించండి అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేట్టుగా చేసి వారి ఎదురుగానే భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండేవాడిని. నేను ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుడిలాగా ప్రవర్తించాను. కావున నాకు ఈ రాక్షస జన్మ కలిగింది. నన్ను ఈ బాధల నుండి తప్పించి విముక్తి కలిగించండి అని బ్రాహ్మణుడిని పాదాలపై పడి వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన గురించి ఇలా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉన్నాను. స్నానం కూడా చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ భగవంతునికి పూజలు చేయక భక్తులు తెచ్చిన సంభావనను నా ఉంపుడు గత్తెకు అందిస్తూ మద్య మాంసాలు తింటూ పాపాలను చేసినందున నా మరణానంతరం ఈ రూపం కలిగింది. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేయండి అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపన ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన పనుల వలన మీకు ఈ రూపం కలిగింది. నా వెంట రండి, మీకు విముక్తి కలిగిస్తాను అని ఓదార్చి తనతో రమ్మని ఆ ముగ్గురి విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం చేసి స్నాన ఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు పోయిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు. అందువలన ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణ సమాప్తం.